జీహెచ్ఎంసీలో అనుకోని పండుగలు కొన్ని వస్తుంటాయి. అవి షబ్బే బరాత్, శ్మశాన వాటికలు క్లీన్ చేయటం, తర్వాత దాని చుట్టూ జంగిల్స్ కటింగ్ చేయటం, ఇట్లాంటి పనులు మొదలు పెడుతుంటారు. అయితే ఈరోజు సాక్షి పేపర్లో క్లియర్గా దాన్ని మెన్షన్ చేయటం జరిగింది. ఏ విధంగా మెన్షన్ చేశారంటే, ఈ షబ్బే బరాత్, శ్మశాన వాటికల క్లీనింగు, అక్కడ శుభ్రం చేయటం, వీటికి దగ్గర దగ్గర కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు, తగినటువంటి సంబంధించినటువంటి అధికారులకు చేతులు మారుతుంటాయి. అవి లీగల్గా, ఇల్లీగల్గా రెండు రకాలుగా మారుతుంటాయి. లీగల్గా అంటే పెద్ద పెద్ద పనులు ఉంటేనేమో దానికి పేపర్ మీద నోటు అది ఇది ఉంటుంది. ఇల్లీగల్గా అంటే చెట్లు కట్ చేసేవాడికి, వాడికి వీడికి ఏదో 30,000 40,000 ఆ విధంగా చిన్న చిన్న పనులు కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా జిహెచ్ఎంసీలో చేతులు మారటం అనేది మామూలు కార్యక్రమే. ఇది పెద్ద చెప్పుకోవలసిన విషయం కాదు. ఎందుకంటే జిహెచ్ఎంసీ అనేటటువంటిది అనేక డిపార్ట్మెంట్లతో కూడుకొని ఉన్నటువంటిది. కాబట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క పండుగ వస్తుంటుంది. మరి ఇది అధికారులకు పండుగే, అక్కడ ఉన్నటువంటి సంబంధిత కాంట్రాక్టర్లకు పండుగే. ఈ పండుగ చేయాలనుకున్నప్పుడల్లా ఇలాంటి నోటు తీసి బయటపెట్టి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటివి అన్నీ చూస్తూనే పోవాలి, కానీ ఈ విధంగా నోటిఫై చేయకూడదని చెప్పి అంటుంటారు అక్కడ ఉన్నటువంటి పెద్దలు. ఆలోచించండి ఒక్కసారి, జిహెచ్ఎంసీ ఫండ్ ఏ విధంగా దుబారా అవుతుందో. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.